నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏసీబీ వలలో మరో అవినీతి చేప కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ఈవో వజ్రలింగం 40,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టివేత వైఎస్ఆర్సీపీకి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాజీనామా తెలంగాణపై యూటర్న్ తీసుకోవడంపై మండిపాటు ఉచిత వైద్య శిబిరాలు నిరుపేదలకు వరమన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే దేవేంద్రనగర్ లో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కూనా శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ సర్కిల్ దేవేంద్రనగర్ లో ఆరోగ్యశ్రీ స్థానిక వైద్యశాలల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వైద్యశాలలు ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలోని దేవేంద్రనగర్ లో ఆరోగ్యశ్రీ స్థానిక వైద్యశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కాలనీలో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ధనార్జనే ఒకటే ధ్యేయంగా పనిచేస్తున్న వైద్యశాలలు ఉన్న ఈ రోజుల్లో ప్రజలకు నిస్వార్థంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను ఎమ్మెల్యే అభినందించారు. క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క ఉచిత క్యాంపులో 5 హాస్పిటల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. యశోద హాస్పిటల్, బీబీ హాస్పిటల్, నారాయణ మెడిసిటీ, బాలాజీ హాస్పిటల్, 5 హాస్పిటల్ కూడా మరి ఎంతో మంచి హృదయంతో ఈ యొక్క దేవేందర్ నగర్ చుట్టుపక్కల ఉన్న కాలనీలో పేద ప్రజలు కూలినాలు చేసుకుని బతికే ప్రజలకు మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హెల్త్ డిసీజులు ఉన్నాయి కాబట్టి మరి అవన్నీ కూడా మరి ఈ యొక్క క్యాంపు ద్వారా మరి వారు ఉచితంగా పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. పేద ప్రజానికం ఉండే ప్రాంతంలో ఇలాంటి దాతలు ఇంకా ముందుకొచ్చి 3 నెలల 6 నెలలకు ఒకటి ఇక్కడ ఈ క్యాంపులు పెట్టాలని చెప్పేసి నేను కోరుతూ ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. కీసర మండల కేంద్రం కీసరగుట్టకు ఆనుకుని ఉన్న అటవీశాఖ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు మీటీవీలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. సర్వే నంబర్ 185, 200, 204, 203లో గల భూమిని అటవీశాఖ అధికారులు సర్వే నిర్వహించి హద్దురాళ్లను పాతారు. కీసర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అక్రమ మట్టి వ్యాపారం సాగుతున్న మీటీవీ ప్రత్యేక కథనంపై అధికారులు స్పందించారు. అటవీశాఖ భూమిలో సాగుతున్న అక్రమ మట్టి తరలింపును ఆపేందుకు అధికారులు నడుం బిగించారు. సర్వే నంబర్ 185, 200, 203, 204లో గల భూమిని అటవీశాఖ అధికారులు సర్వే నిర్వహించి హద్దురాళ్లను పాతారు. ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు కల్పించుకుని అక్రమ మట్టి వ్యాపారంను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మీటీవీ న్యూస్ కీసరా. స్టోన్ కషర్ క్వారీలపై వడ్డెర కులస్తులకే ప్రాధాన్యం కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ అన్నారు. స్టోన్ క్వారీలలో బ్లాస్టింగ్ ను నిలిపివేయడంతో వడ్డెరల చేతి వృత్తులకు అవకాశం కల్పించాలని ఆయన మైనింగ్ అధికారి రాజును కోరారు. స్టోన్ క్రషింగ్ నిర్వహణలో వడ్డెరలకు సముచిత న్యాయం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించినట్లు వడ్డెర సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాజుల రామారం కంకర మిషన్లను తనిఖీ చేయడానికి వచ్చిన మైనింగ్ అధికారి రాజును గుంజా శ్రీనివాస్ కలిసి వడ్డెరలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. వడ్డెర కులస్తుల ప్రధాన ఉపాధి అయిన స్టోన్ క్రషింగ్ లో వడ్డెరలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. చేతి వృత్తుల ద్వారా ఉపాధి పొందేందుకై క్వారీలలో పనిచేయడానికి వడ్డెరులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. మా అందరికీ మరి ఈ విధంగా మైనింగ్ బంద్ చేసిరు కనుక వాళ్ళు ఇంతకు ముందు అంటే వాళ్ళ దగ్గర పని చేసుకుని ఏదో విధంగా బతికేవాళ్ళు. ఈ రోజున అది కూడా లేదు కనుక వీళ్ళకి జీవనోపాధి పోయింది. ఇక్కడే స్థానికంగా ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉన్నారు. చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, కళ్ళు పోయినాయి, చాలా మంది ప్రాణాలు పోయినాయి. అటువంటి వాళ్ళంతా తాతల తండ్రుల కాలం నుంచి ఇక్కడ బతికిన వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ నుంచి పొమ్మంటే ఎక్కడ పోవాలా? దాని మీదనే క్వారీల పైన హక్కు వడ్డెర్లకే కల్పించాలి కనుక ఈ వడ్డెర కులస్తులకి ఫ్రీ లీజ్ కింద ఈ క్వారీలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు జీవనోపాధికి తోడ్పడాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ తయారు చేశాం. అనంతరం దీనిపై స్పందించిన మైనింగ్ అధికారి రాజు మాట్లాడుతూ వడ్డెర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని మైనింగ్ అధికారి వడ్డెరలకు హామీ ఇచ్చారు. వడ్డెర ప్రజలు కలెక్టర్ వినతి మేరకు మేము తనిఖీ నిమిత్తం ఇక్కడికి గాజుల రామారం వచ్చాము. ఇక్కడ అక్రమంగా కొందరు వ్యాపారస్తులు బ్లాస్టింగ్ చేస్తూ వీళ్లకు
అడ్డంకి కలిగిస్తూ జీవనోపాధికి అడ్డంకి కలిగిస్తున్న తరఫున మేము ఇక్కడికి వచ్చాము. దీనికి వీళ్ళకు మేము సహాయం చేయడానికి మా తరఫున గవర్నమెంట్కు నివేదిక సమర్పిస్తాము. అలాగే ఇక్కడ ఎలాంటి పర్మిషన్లు మాత్రం లేవు, బ్లాస్టింగ్కు క్వారింగ్ పర్మిషన్స్ ఎలాంటివి లేవు. వారిపైన మేము తప్పకుండా రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటామని. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వడ్డెర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, గాజుల రామారం. ఏసీబీ వలలో అవినీతి చేపపడింది. ఓ భవన నిర్మాణంకు 40,000 లంచం తీసుకుంటూ ఉండగా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ఈవో పట్టుపడ్డారు. అవినీతి నిరోధక శాఖ అధికారి శ్రీనివాస్ ఈవోను అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వజ్రలింగం అవినీతి అధికారులకు పట్టుబడ్డాడు. పంచాయతీ పరిధిలోని ఓ కాలనీలో గల ప్లాట్ అనుమతికై పద్మజ అనే మహిళ నుండి 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్, సిఐలు శ్రీనివాస్, సత్యనారాయణ బృందం పద్మజ ఫిర్యాదు మేరకు వలవేసి పట్టుకున్నారు. ఈవో వజ్రలింగంను అదుపులోకి తీసుకున్నారు. మీటీవీ న్యూస్, దుందిగల్. అకారణంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు తనపై దాడి చేశారని లారీ డ్రైవర్ నరసయ్య ఆరోపించారు. ఎటువంటి కారణం లేకుండానే తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని డ్రైవర్ ఆరోపిస్తే తాను దాడికి పాల్పడలేదని ట్రాఫిక్ పోలీసులు భిన్నవాదనను వినిపించారు. దీంతో జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ కల్పించుకుని ఇరువురికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. రహదారులు సరిగ్గా లేకున్నా ట్రాఫిక్ నిబంధనలు మాత్రం తూచా తప్పకుండా పాటించాలని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు రుజువు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లారీ పార్కింగ్ చేశాడనే నెపంతో ఓ పోలీసు ఏకంగా లారీ డ్రైవర్ పై దాడికి తెగపడ్డాడు. చలాన్ రాసే అధికారం మాత్రమే ఉన్న పోలీసులకు దాడికి పాల్పడే హక్కు ఎవరిచ్చారని తోటి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. బండి ఆపిరు సార్, అక్కడ సార్ ఎస్ఐ గారు ఆపిరు సార్, వచ్చి బండిలో కూకున్నారు సార్, స్టేషన్ పోలేమన్నారు సార్. మా ఓనర్ 4 సార్లు ఫోన్ చేశారు సార్, నేను పక్కకు బండి పెడుతున్నాను సార్, మా ఓనర్తో ఒక్క మాట మాట్లాడతాను, రాడుతో గుద్దుతుంది సార్, రాడు కూడా అందులోనే ఉంది, రాడుతో చెప్పులతో తన్ని బండి పెట్టి 2-3 బైక్ వాళ్ళు వచ్చి ఎందుకు కొడుతున్నావు సార్ అంటే ఏం చేస్తారు అని చెప్తున్నారు సార్. అంటే వాళ్ళు ఎందుకు కొడతారు, నీకు అధికారం ఉంది, అందరూ జమ అయింది సార్. నేను కడుపులో కారు కొట్టుకున్నాడు, బండి పోలీస్ బండి పోలీస్ తీసుకుపోతుంటే అది ఫోన్ మాట్లాడినప్పటికీ 2 times సెల్ ఫోన్ టైమింగ్ తప్ప వేస్ట్ అనవసరం అంటే సరే పక్క పెట్టి మాట్లాడుతుంటే ప్లేస్ లో పెట్టుకొని గంటల సేపు మాట్లాడుకోవాలని చెప్పినారు. మీటీవీ న్యూస్, షాపూర్నగర్. 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు సందడి చేశారు. నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచ్లతో మేడ్చల్ సబ్ డివిజన్ హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని డీఈ తెలిపారు. 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం గ్రామంలోని ప్రజా ప్రతినిధులు షామీర్పేట మండల కేంద్రంలో సందడి చేశారు. నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచ్లతో మేడ్చల్ సబ్ డివిజన్ హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇప్పటి వరకు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని ఇండ్ల నిర్మాణం చేపట్టని వారి ఇండ్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన లబ్ధిదారులకు కేటాయించేటట్లు చర్యలు తీసుకోవాలని సర్పంచ్లకు డిఈ నరేందర్ రెడ్డి సూచించారు. మండలంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా స్థానిక ఎమ్మెల్యే కోటాలో మండలానికి 300కు పైగల నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని డీఈ తెలిపారు. ఈ అవకాశాలను గ్రామంలోని నూతన సర్పంచులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రోగ్రామ్స్ ఏం జరుగుతుంది, హౌసింగ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనే విషయము, తర్వాత రూల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం సర్పంచ్లకు ఎంతైనా ఉందని భావించి ఈరోజు కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్లు అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇల్లు ఎవరైనా కావాలైతే వాళ్ళకు కూడా ఇంటి ఇవ్వడానికి ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే కోటా ద్వారా ఎవరైతే నాట్ సర్టిఫైడ్ ఉన్నాయో వాళ్ళు 15 రోజుల ఇన్ కేసు వాళ్ళు స్టార్ట్ చేయకపోతే మన కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పై అధికారుల ఉత్తర్వుల ఆదేశాల మేరకు వాటిని క్యాన్సిల్ చేస్తారు. అందరూ ఎటువంటి అప్పు లేకుండా ఈ 1,05,000 రూపాయలని ఇల్లు కంప్లీట్ చేసుకొని ఎటువంటి అప్పు లేకుండా ప్రశాంతమైన సుఖవంతమైన ఇల్లును సమకూర్చుకొని మంచిగా సుఖ సంతోషంతో ఉండాలని ఈ సభ ద్వారా అందరికి కోరడం అయింది. మీటీవీ న్యూస్, షామీర్పేట. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
జే రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమో అని అడుగుదామని పిలిచిందే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావాయే? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట, గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్నా, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉన్నాయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చనే తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరే గాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని, స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి, నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పేర్కొన్నారు. మేడ్చల్లోని ఉన్నత పాఠశాలలో రాజు విద్యా మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయన దుస్తులను పంపిణీ చేశారు. మేడ్చల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేఎల్ఆర్ హాజరై విద్యార్థులకు దుస్తులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బంగారు తల్లికి చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. విద్యార్థులందరూ గొప్ప చదువుకోవాలని, గొప్ప వాళ్ళు కావాలని ప్రభుత్వ ఉద్దేశం. వాళ్లకు అన్ని వసతులు కల్పించాలని, స్కూల్లో అన్ని వసతులు, క్లాస్ రూములు, సరిపడే టీచర్లు, ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. బంగారు తల్లి పథకం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, మళ్ళా పాలిటెక్నిక్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలతో పాటు పీజీ కాలేజీల దాకా కూడా మెయిన్ సెంటర్స్లలో క్రియేట్ చేసి కేజీ టు పీజీ వరకు చదువుకుంటా అంటే చాలు వాళ్లకు దగ్గరలోనే ఆ సదుపాయాలు ఉండేటట్టుగా ప్రభుత్వం కల్పిస్తూ ఒక గొప్ప వ్యక్తులుగా అమ్మాయిలు అబ్బాయిలు మారవలసిందిగా. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభ, ఈవో పీఆర్డీ జ్యోతిరెడ్డి, మండల విద్యాధికారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వరదారెడ్డి, నగర పంచాయతీ కాంగ్రెస్ అధ్యక్షులు బాల మల్లేష్ ముదిరాజ్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దాత్రిక సాయి రజనీలింగం, నాయకులు గౌడవెల్లి, బాలరెడ్డి, నారెడ్డి, కొండలరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మిడివి న్యూస్, మేడ్చల్. మేడ్చల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పదవికి పార్టీకి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ వ్యవహరిస్తున్నందువల్లే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. షామీర్పేట మండలంలోని మజీర్పూర్లోని అతిథి గృహంలో వైఎస్ఆర్సీపీ మేడ్చల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మూకుముడిగా పార్టీకి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీ అనుసరిస్తున్న తీరుతో మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతంలో కనుమరుగైపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇవాళ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా నిజంగా కూడా ఎవరైతే మొగడున్నారో మొనగాడున్నారో వెతుకుతా ఉన్నారు పార్టీలు. తప్పకుండా మనకు నా నమ్మకం ఉంది, మనము సరైన నిర్ణయం తీసుకుందాం. పార్టీలను ఎవరు అడిగినా నేను ఇవాళ రాత్రికి నా సూర్యగాంధీ పిలిచి పొద్దున రా అంటే కూడా 6 గంటలకు రమ్మన్నా నేను పోను. మీతో మాట తీసుకున్న తర్వాత నేను మీతో అడిగిన తర్వాత నేను పోతాను, కానీ నేను ఇంత చెప్పలేకునే పరిస్థితి రాదు అని చెప్తా ఉన్నా. కాబట్టి కేఎల్ఆర్ ను పక్కకు పెట్టి నిజంగా ఉన్నటువంటి అధినాయకత్వం ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరైనా కానీ
మనం గట్టిగా ఉన్నప్పుడైతే మన కాళ్ళ దగ్గరకు వస్తారు, మన దగ్గరకు వస్తాయి పార్టీలు. అది అప్పుడు నిర్ణయం చేసుకున్నాం, అప్పుడు మనం అందరం కూర్చున్నాం ఏది మంచిది ఏది చెడ్డ, ఎక్కడ పోతే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది. ఈ పార్టీలన్నీ కాదు, నిజంగానే కూడా చెప్పాలంటే ఈ అన్నటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి తరుణంలో నాతో అందరూ మాట్లాడుతుంటారు. జంగయ్యనది కూడా నేను తప్పకుండా నేను దాన్ని ఆహ్వానిస్తా ఉన్నా. మీటీవీ న్యూస్ షామీర్పేట. గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం నగదు బదిలీ పథకం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుత్బుల్లాపూర్ బీజేపీ వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లారెడ్డి, సురేష్ రెడ్డిలు ఆరోపించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్యాస్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరకపోగా అదనపు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, సూరారం డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డిలు ఆరోపించారు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని సాకుగా చూపి వారి నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్యాస్ నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏ ఖాతాలో జమ అవుతుందో ఏజెన్సీ వారే స్పష్టమైన సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏజెన్సీ వాళ్ళు గతంలో కూడా మరి కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సమయానికి బుక్ చేసినప్పుడు సమయానికి సిలిండర్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడితే మరి గతంలో ధర్నాలు కూడా చేసిన సంగతి తెలుసు. వీళ్ళు పూర్తిగా ఈ యొక్క ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ మొండితనంగా గర్వంగా మరి ఇబ్బందుల పాలు వినియోగదారులను ఇబ్బందుల పాలు చేస్తూ పేరు మార్చేది అవసరం లేదు, లేదా భర్త చనిపోయిండు భార్య పేరు మార్చాలి, లేదా ఇనిషియల్ ఏదైనా పేరు తప్పుపడింది దాన్ని సరి చేయాలి అంటే మనం దానికి రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సమయానికి మరి సిలిండర్లు ఇస్తలేరని, ఇక్కడ వచ్చిన సరైనటువంటి రెస్పాన్స్ ఇస్తలేరని, నగదు బదిలీ పేరు మీద మన దగ్గర డబ్బులు వసూలు చేసినా మన బ్యాంకులో మరి అకౌంట్లో డబ్బులు జమ అవుతలేవని చెప్పేసి అనేక రకమైన ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఇక్కడ వచ్చిన కస్టమర్లకు సరైన జవాబు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నందుకు మేము రావాల్సి వచ్చింది. అయితే రూల్ ప్రకారము ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ డిపాజిట్ గతంలో మీ దగ్గర ఏదైతే ఈ పేపర్ ఉంటుందో ఈ పేపర్లో అప్పట్లో 300 డిపాజిట్, 400 డిపాజిట్, 500 డిపాజిట్లుగా మీకు అప్పుడు గ్యాసు మీకు ఇష్టం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి 1450 రూపాయలు డిపాజిట్ చేయాలని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ సూరారం. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారంలో గల అంగన్వాడీ విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో వంట సామాగ్రితో పాటు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత భాగమైన సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని సురేష్ రెడ్డి కోరారు. పేద విద్యార్థులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూరారం డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం అంగన్వాడీ విద్యార్థులకు వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ రెడ్డి విద్యార్థులకు వంట సామాగ్రితో పాటు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. పేదరికంతో ఎంతో మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. అందరినీ ఆదుకోకున్నా వారిలో కొంతమందికైనా న్యాయం జరిగే విధంగా ప్రతి వ్యక్తి పాటుపడాలన్నారు. ఈ యొక్క సూరారం డివిజన్లో మరి సాయిబాబా నగర్లో అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు మరి అదేవిధంగా వాళ్ళు వంట వండుతాకి వంట సామాగ్రి మరి నరసింహారెడ్డి గారు వారి యొక్క మహాలక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇష్టం జరిగింది. ఈ రోజుల్లో మరి ఒక్కొక్కరి దగ్గర కొన్ని లక్షల కోట్లు డబ్బులుంటాయి, కానీ లక్షల కోట్లున్న అందులోంచి ఒక 10 పైసలు ఎవరికైనా దానం చేయాలంటే అలాంటి గొప్ప మనసు కూడా ఉండాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ముందుకొస్తున్న నరసింహారెడ్డి గారికి మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ సూరారం. నగరంలో నరేంద్ర మోడీ నిర్వహించిన నవభారత్ యువబేరీ సభ అంచనాలకు మించి విజయవంతమైందని మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షులు అమరం మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి విక్రమ్ రెడ్డిలు పేర్కొన్నారు. కాశ్మీర్లో భారత సైనికులు పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిమ్మకుట్టినట్లయినా లేదని మీడియా సమావేశంలో ఆరోపించారు. 11న జరిగిన నరేంద్ర మోడీ గారి మీటింగ్కు మేడ్చల్ మండలం నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి మేము అనుకున్న దానికంటే విపరీతమైన స్పందన ఉన్నది.
మరి రాబోయే కాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీదే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితేనే ఆకాంక్ష ప్రజల లోపల బలంగా ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన సహకారాన్ని అందించి సభను విజయవంతం చేసేందుకు మండల శాఖ తరఫున మండలంలో ఉన్న అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు అబద్ధమైతే, చైనా చొరబాటుజాలు చైనా ప్రభుత్వము లోపలికి సరిహద్దుల లోపలికి వచ్చింది నిజం కాదా? అదేవిధంగా కాశ్మీర్లో సైనికుల యొక్క తలలు నరికింది నిజం కాదా? ఇది మీ అసమర్థ వైఖరికి నిరసన, మీ యొక్క అసమర్థ వైఖరి కాదా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు తిండి గూడు గుడ్డ లేకుండా కల్పించినటువంటి విషయం. ఈరోజు ఏదైతే ఆహార భద్రత అనేటువంటి చట్టం తెస్తున్నారో, మీరు వాళ్లకు తిండి లేకుండా చేసి ఈరోజు ఆహార భద్రత విషయం గుర్తొచ్చిందా అనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఇది అబద్ధమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఎక్కువ సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఈ యొక్క దేశానికి కానీ దేశ అభివృద్ధికి కానీ దేశ రక్షణ విషయంలో కానీ ముఖ్యంగా ఈరోజు యువకులంతా కూడా ఉద్యోగాలు లేక వాళ్ళంతా కూడా రోడ్లపైన తిరిగే పరిస్థితి తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేసిందో ఆ యొక్క విషయాలపై నరేంద్ర మోడీ గారు ప్రసంగం. కీసర మండలంలో 12 గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీ ఎన్నికలకు గ్రామాలలో జనాభా ప్రాతిపదికన 20 స్థానాలను ఖరారు చేశామని ఎంపీడీఓ నిరంజన్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వీటి వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతామని వెల్లడించారు. మన మండల జనాభా 71,301. దాన్ని 3,500 ప్రతి ఎంపీటీసీ ఉండే విధంగా మరి దాన్ని భాగిస్తే మనకు దగ్గర 20 ఎంపీటీసీలు మన మండలానికి వచ్చినాయి. దాని ప్రకారం మరి జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకొని 3,000 నుంచి 4,000 మధ్యలో వచ్చే విధంగా మరి ఎంపీటీసీలను ఆల్రెడీ నోటిఫై చేయమని. పెరిగినాయి. దమ్మాయిగూడలో మామూలుగా ఒకటే ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 3 పెరిగినాయి. అదేవిధంగా నాగారంలో 2 ఉన్నాయి, ఇప్పుడు 5 అయినాయి. అదేవిధంగా కీసర్లో 2 ఉన్నాయి, 3 అయినాయి. అంటే 2 గ్రామాలు తలెత్తటం అనేది ఏం సమస్య ఉండదు. ఇది ఇప్పటిది కాదు, పురాతనం జవాన్ నుంచి వస్తూ ఉన్నది ఇదంతా కూడా. అయితే అడ్జస్టెంట్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా కలపాలని మొత్తం గ్రామ పంచాయతీని కలిపేసి చేయడం జరుగుతుంది. దీని లోపల ఎక్కడైనా వార్డ్ డివిజన్ అయినా ఎస్జేబ్ డివిజన్ అయినా కానీ మొత్తం వార్డుకి సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా ఒకవైపు డివిజన్ అయ్యే విధంగా దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏసీబీ వలలో మరో అవినీతి చేప. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ఈవో వజ్రలింగం 40,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టివేత. వైఎస్ఆర్సీపీకి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాజీనామా. తెలంగాణపై యూటర్న్ తీసుకోవడంపై మండిపాటు. ఉచిత వైద్య శిబిరాలు నిరుపేదలకు వరమన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. దేవేంద్రనగర్ లో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కూనా శ్రీశైలం గౌడ్. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. నమస్కారం.